అంతా బాగున్నంతసేపు అంతా బాగానే ఉంటుంది. ఇప్పుడు అమెరికా, బ్రిటన్, యూరప్ దేశాల్లో మన వాళ్ళు ఒక సెక్షన్ ఒక 10% వచ్చేటప్పటికి మన వాళ్ళు పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. కంపెనీలు నడుపుతున్నారా, సంస్థలు నడుపుతున్నారా, వ్యవస్థలు నడుపుతున్నారా, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. ఎప్పుడో వెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే మన దేశాన్ని తరపునని కూడా ఫీల్ అవ్వడం మానేశారు. అసలు భారతీయ మూలాలను ఫీల్ అవ్వడం కూడా మానేశారు. వాళ్ళు ప్యూర్ అమెరికన్స్ లాగానే బిహేవ్ చేస్తారు. వాళ్ళకి సంబంధించిన ప్యూర్ బ్రిటన్ వాళ్ళు లాగానే బిహేవ్ చేస్తుంటారు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో వెళ్ళినటువంటి వాళ్ళతోనే ఇప్పుడు ఆయా దేశాల్లో చిక్కొస్తుంది. వెళ్తున్నది విద్యార్థి వీసా మీదన, లేకపోతే విజిటర్ వీసా మీదన, లేకపోతే ఇంకొక ఏది డిపెండెంట్ వీసా మీదన అక్కడికి వెళ్ళి అక్కడ పనులు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి. వాళ్ళ ఆర్థిక స్తోమత దెబ్బతింటుంది. దాంతో ఆగ్రహించినటువంటి వాళ్ళే ఇప్పుడు రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితులు. భారతీయుల పట్ల విపరీతమైనటువంటి ద్వేషం అటు అమెరికాలో పెరిగింది, బ్రిటన్లో పెరిగింది, కెనడాలో పెరిగింది. పెరక్కబట్టినే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా మనోళ్ళని హింసించడం ప్రారంభించి, లేకపోతే మనోళ్ళ మీద ఆంక్షలు పెట్టడం ప్రారంభించినాయి. ఎందుకు మన యువతని విద్యార్థులుగా రావద్దంటున్నారు, చదువుకోవడానికని వెళ్తున్నారు, కానీ చేస్తున్నదంతా కూడా అక్కడ వేరే పనులే, ఉపాధి పనులే. ఆ ఉపాధి పనుల కారణంగా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కోల్పోతున్నాయి అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది. రెండవది, మన వాళ్ళు మన తిండి తినగలరు కానీ అక్కడ తిండిని అడ్జస్ట్ కాలేరు. కాబట్టి మన తిండిని మన రెస్టారెంట్ల వాళ్ళ దగ్గరే తింటారు. ఈ రూపాయి మన దగ్గరనే రొటేషన్ అవుతుంది. ఇది వాళ్ళకి నచ్చట్లేదు. ఓవరాల్గా ఏ దేశం వాళ్ళైనా కోరుకునేది ఏంటంటే మన దేశం నుండి డబ్బులు పెట్టుకెళ్ళి అక్కడ ఖర్చు పెట్టాలని కోరుకుంటారు. అక్కడ ఉపాధి అవకాశాలు వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటారు. బట్ మనం వెళ్ళి వాళ్ళ ఉపాధి అవకాశాలు తీసుకుంటున్నాం, వాళ్ళ ఉద్యోగ అవకాశాలు తీసుకుంటున్నాం, ప్లస్ మనోళ్ళు రిచ్గా ఎంజాయ్ చేస్తా కనబడుతున్నారు. ఆ ఎంజాయ్మెంట్ వాళ్ళకి నచ్చట్లేదు అక్కడ. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈర్ష్య, అసూయ అనేటటువంటి చాలా ప్రమాదం. నేపాల్లో జరిగిన, శ్రీలంకలో జరిగిన, బంగ్లాదేశ్లో జరిగిన ఈర్ష్య, అసూయలే అక్కడ నాశనం చేసినాయి. ఇప్పుడు అక్కడ ఎన్ఆర్ఐల బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ చదువుకుంటున్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం.